ఈరోజు ఒక చిన్ని సేకరణ. మరి ఎప్పుడు కూడా వాకిలిని ఎప్పుడు ఊడ్చరాదు అంటే ఎప్పుడు తుడవకూడదు వాకిలిని అని చూసుకుంటే ఎప్పుడు కూడా సూర్యోదయం అప్పుడే మరి వాకిలిని తుడిస్తే చాలా మంచిది. ఒకవేళ మరి వీలు కాని పక్షంలో ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో మరి చీకటి పడక ముందే వాకిలిని శుభ్రం చేసి కల్లాపు జల్లి ముగ్గులు వేసుకోవచ్చు. అలాగే దీపారాధన చేసే సంధ్యా దీపము మరి సూర్యోదయం నందు వెలిగించేటటువంటి దీపము లక్ష్మీప్రదంగా ఉంటుంది. లక్ష్మీ ఆగమనానికి సరైన నిర్వచనంగా ఉంటుంది. లక్ష్మి ఆగమిస్తుంది కూడా. కాబట్టి సంప్రదాయం తెలియజేస్తుంది ఏమనగా చీకటి పడక ముందే వాకిలి అనేది తుడుచుకోవాలి అందరూ కూడా. తర్వాత దీపారాధన చేయాలి. ఆ తర్వాత మన సంప్రదాయం ఏం తెలియజేస్తుందంటే అదృష్ట దేవతను గనుక ఆకర్షించడానికి దురదృష్ట దేవతలను నిర్మూలించడానికి దగ్గరకు రానియకుండా ఇంకా చేయటానికి ఈ విధంగా ఆచారం అనేది వ్యాప్తిలోకి ఉంది. కానీ చీకటి పడిన తర్వాత ఒకవేళ తుడవాలనే ప్రయత్నం చేస్తే వాకిలిని సరిగ్గా తుడవలేకపోవడము మరి అదొక కారణం. ఈ చీకటి వలన అక్కడే ఉండేటటువంటి పాకేటటువంటి ప్రాణులు మూగజీవులు అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశము, దాని ద్వారా మీకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే తుడిచి ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు వేసుకోవచ్చు. వచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పూర్వీకుల నుండి వస్తున్నటువంటి సందేశం ఇది. ఆచారం కూడా మనకు ఎప్పుడు కూడా మనము దీపాలు వెలిగించిన తర్వాత లైట్లు వేసిన తర్వాత ఇక వాకిలి అనేది ఊడ్చకూడదు. కొంతమంది చూడండి దీపాలు వెలిగించిన తర్వాత అదే పనిగా తుడుస్తారు, అదే పనిగా దులుపుతూ ఉంటారు. లేదా దేవునికి దీపారాధన చేసిన తర్వాత కూడా దులుపుతూనే ఉంటారు. మరి ఇలా చేస్తే లక్ష్మి అస్సలు నిలబడదు. ఎప్పుడు కూడా సూర్యోదయానికి ఆ సమయంలో తుడుచుకుంటే మంచిది. లేదా సూర్యాస్తమయము మరి చీకటి పడక ముందే తుడిచి వాకిలిలో నీళ్లు జల్లి ముగ్గు వేసుకోవచ్చు. ఆ తర్వాత దీపారాధన చేయాలి. సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ద్వారం ఏదైతే ఉందో అది మూసి ఉంచరాదు. ఎప్పుడు కూడా లక్ష్మి ఆగమనానికి మరి లక్ష్మి ఏ విధంగా వస్తుంది, మీరు తలుపులు తెరిస్తేనే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రధాన వాకిలి తెరిచే ఉంచండి. సాయం సంధ్య వేళ అలాగే పగలు కూడా ఎప్పుడు కొంతమంది మూసే ఉంచుతారు. అలా ఉంచితే లక్ష్మి మరి రాదని పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక నమ్మకము, ఆచారం కూడా. దీన్ని అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం.